వీడియోలో మనం శైలికా ఉపకల కణజాలం గురించి తెలుసుకుందాం. శైలికా ఉపకల కణజాలాన్ని ఇంగ్లీష్లో సీలియేటెడ్ ఎపిథీలియం టిష్యూ అని అంటారు. ఈ శైలికా ఉపకల కణజాలంలో ఉపకళా కణాలు అంటే ఎపిథీలియం సెల్స్ వెంట్రుకల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వాటిని శైలికలు సీలియా అని పిలుస్తారు. ఇవే ఆ శైలికలు. ఇవి వెంట్రుకల్లాగా ఉంటాయి. అలాగే ఇవి ఉపకళా కణాలు ఎపిథీలియల్ సెల్స్. ఇవి ఘనాకారంలో ఉండవచ్చు లేదా స్తంభాకారంలో కూడా ఉండవచ్చు. ఇక్కడున్న ఈ చిత్రాలను చూడండి. ఇవి స్తంభాకార శైలికా ఉపకళా కణాలు సీలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియం సెల్స్. ఇవి ఘనాకార శైలికా ఉపకళా కణాలు సీలియేటెడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం సెల్స్. అలాగే ఇవి సాధారణ ఉపకళా కణాలు. ఈ విధంగా శైలికా ఉపకళ కణాలు వివిధ ఆకారాలలో ఉండి ఉపరితలంలో వెంట్రుకల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. అయితే అసలు ఈ వెంట్రుకల వంటి నిర్మాణాల ప్రాముఖ్యత ఏంటి, మరియు ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే శ్వాసనాళంలో అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో, అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఫాలోపియన్ నాళం ఓవిడక్ట్లో మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని శుక్రవాహికలు వాసా ఎఫరెన్షియాలో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా శైలికా ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రదేశాలలో శైలికా ఉపకళ అంటే సీలియేటెడ్ ఎపిథీలియం ఎందుకు ఉంటుంది? దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ శైలికలు మన శరీరంలో ఏం పని చేస్తాయో తెలుసుకోవాలి. ఉదాహరణకు మన ఎగువ శ్వాసనాళంలో అంటే మన ముక్కు వెనుక భాగంలో కొన్ని ధూళి కణాలు తిరుగుతున్నాయని అనుకుందాం. ఈ ధూళి కణాలు మన ఊపిరితిత్తులకు హానికరం. అవి అక్కడ ఉండకూడదు కదా. అందుకే శరీరం వాటిని అక్కడ ఉండనివ్వదు. మరి శరీరం ఏం చేస్తుంది? ఆ ధూళి కణాలను వదిలించుకుంటుంది. అదేవిధంగా మన ముక్కులో, అలాగే మన వాయునాళం ట్రాకియా, శ్వాసనాళాలు మరియు శ్వాసనాళికలు బ్రాంకై మరియు బ్రాంకియోల్స్ వంటి ఎగువ శ్వాసనాళంలో బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఇతర సూక్ష్మజీవులు ఉండవచ్చు. వీటిలో చాలా వరకు మనకు చాలా హానికరం. అలాగే శరీరం వాటిని వదిలించుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి మన శరీరం శ్లేష్మం అంటే మ్యూకస్ వంటి జిగట పదార్థాన్ని స్రవిస్తుంది. నాకు తెలుసు మీరు శ్లేష్మం అంటే ఒక అసహ్యకరమైన పదార్థం అని అనుకుంటున్నారు, కానీ ఇది నిజానికి చాలా ఉపయోగకరమైనది. ఈ మ్యూకస్ శ్వాసనాళ ఉపరితలంపై ఉండే కొన్ని కణాల ద్వారా స్రవించబడుతుంది. మనకు తెలిసినట్లుగా ఇది జిగటగా ఉంటుంది. కాబట్టి ఇదేం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి ధూళి, బ్యాక్టీరియా మరియు వైరస్లన్నింటినీ తనలో బంధిస్తుంది. ఆ తర్వాత శరీరం ఈ లోపల చిక్కుకున్న వాటన్నింటితో కలిపి మొత్తం శ్లేష్మాన్ని శరీరం బయటకు పంపిస్తుంది. సూక్ష్మమైన ధూళి లేదా బ్యాక్టీరియా ఇంకా వైరస్ కణాల కంటే చాలా పెద్దదిగా ఉన్న శ్లేష్మాన్ని వదిలించుకోవడం చాలా సులభం. ఈ శ్లేష్మాన్ని బయటకు పంపడానికి శైలికలు అంటే సీలియా రంగంలోకి వస్తాయి. శైలికలు ఊడ్చే కదలికను కలిగి ఉంటాయి. అందువల్ల ఇది ఒక చీపురులాగా పనిచేస్తుంది. మనం నేలను ఊడ్చడానికి చీపురుని ఎలా ఉపయోగిస్తామో అదేవిధంగా శైలికలు కూడా వాటి నిర్మాణం వల్ల అంటే వీటి నిర్మాణం చీపురులాగానే ఉండడం వల్ల ఇవి కదిలినప్పుడు శ్లేష్మాన్ని శరీరం నుండి దూరంగా ఊడ్చేయగలవు. ఒకవేళ మన శ్వాసనాళంలో కొంత శ్లేష్మం చిక్కుకుంటే శైలికల యొక్క ఆ ఊడ్చే కదలిక ఆ శ్లేష్మాన్ని శరీరం నుండి పైకి దూరంగా నెట్టివేస్తుంది. ఒకవేళ అది ముక్కు వెనుక భాగంలో ఉంటే అప్పుడు శరీరం ఆ శ్లేష్మాన్ని ముందుకు కదిలిస్తుంది. తద్వారా అది ముక్కు బయట వైపుకు వెళుతుంది. కాబట్టి శైలికలు తమ ఊడ్చే చర్యను ఉపయోగిస్తూ కదిలినప్పుడు శ్లేష్మం శరీరం నుండి దూరంగా బయటికి కదులుతుంది. ఇది శ్వాసనాళంలో జరిగే ప్రక్రియ. ఇప్పుడు సీలియా కదిలినప్పుడు ఏం జరుగుతుందో మరొక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. అందుకోసం అండాశయం ఓవరీ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి నెల లేదా ప్రతి 28 రోజులకు ఒకసారి ఒక స్త్రీ యొక్క అండాశయాలు అంటే ఓవరీస్ ఫాలోపియన్ నాళంలోకి లేదా ఓవిడక్ట్లోకి
ఒక అండాన్ని విడుదల చేస్తాయి. ఆ అండం ఫాలోపియన్ నాళం ప్రారంభంలో విడుదల చేయబడుతుంది. అలాగే అది ఇక్కడ ఉన్న గర్భాశయం వైపు ముందుకు నెట్టబడాలి. ఇలా నెట్టడం కోసం ఫాలోపియన్ నాళం శైలికా ఉపకలను కలిగి ఉంటుంది. ఈ ఉపకళా కణజాలంలోని శైలికలు ఇక్కడ కూడా తమ ఊడ్చే కదలికను ప్రారంభిస్తాయి. ఈ విధంగా శైలికలు ఊడ్చుకుంటూ పోతుంటే అండం ఫాలోపియన్ నాళం ప్రారంభం నుండి గర్భాశయం వైపు కదులుతూ పోతుంది. శరీర అంతర్గత రవాణా వ్యవస్థలో శైలికా ఉపకల కణజాలం ఈ సీలియేటెడ్ ఎపిథీలియం టిష్యూ ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఇది శ్వాసనాళాల్లోని మలినాలను తొలగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం మరియు శుక్రకణాల కదలికను తోడ్పడుతూ జీవక్రియలను సాఫీగా సాగేలాగా చేస్తుంది. ఈ వ్యవస్థలో శైలికలు చేసే నిరంతర ఊడ్చే కదలిక మన శరీర మనుగడకు ఎంతో కీలకం.